తను నా రక్తం పంచుకోలేదు, నా తాళిని పంచుకుంది. అందుకే తను నా చెల్లెలు కాదు, సవతి మాత్రమే. ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందనుకో, నీ జీవితంలో అదే ఆఖరి మాట అవుతుంది. అశోక్ గారిని వదలకపోతే మీ ప్రాణం పోతుంది. మనలో మనకి గొడవలు ఎందుకు బావగారు? మీ సొంత విషయాల్లో నేను తలదోర్చును, నా సొంత విషయాల్లో కూడా మీరు తలదోర్చకండి, అంతే నేను కోరుకునేది. విషయం నీ సొంతం అనుకో బామ్మర్ది, తలదూర్చే అవసరం నాకు లేదు. ఇది ఊరు విషయం, తల దూరుస్తా. ఓకే, కానీ ఇది మీ ఇంటి విషయం అయితే కాదుగా. మీ ఇంట్లోనే 1,00,000 సమస్యలున్నాయి, ముందు వెళ్ళి వాటిని సాల్వ్ చేసుకోండి. పుట్టక ఒక వారసుడు పుట్టాడు, వాడు నా బిడ్డ అని ఇద్దరు బారిలో కొట్టుకు చేస్తున్నారు. ముందులా గొడవ తీర్చొచ్చుగా. అయినా అక్కడ మీ ఇల్లు తగలబడుతుంటే ఆ మంటలార్పకుండా ఊరి మంటలార్పడానికి లగెత్తుకొచ్చేవేంటి బావా? కొంపదీసి ఈ ఊరి జనానికి నిజంగానే ఈశ్వరుడు అయిపోదనుకుంటున్నావా? అయినా ఇంటినే ఉద్ధరించలేని వాడివి ఈ ఊరి జనాన్ని ఏం ఉద్ధరిస్తారు బావగారు? అలాంటి ఊహే గనక మీకు ఉంటే వెంటనే డ్రాప్ అయిపోండి బావగారు. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ ఈశ్వర్ గారే కాదు, ఆ పరమేశ్వరుడు కూడా మిమ్మల్ని గాని ఈ ఊరిని గాని కాపాడలేడు. కాబట్టి వెళ్ళిపోండి. విజయ్ బాబు ఎక్కడ? లోపల ఉన్నారు. ఏం కావాలి? బాబు, విజయ్ బాబు, బాబు. త్వరగా రండి బాబు, గొడవ ముదిరేలా ఉంది. పద. మీరెవరైనా కావచ్చు, కానీ మా ఊరికొచ్చి మా రైతులకు అన్యాయం చేస్తే ఈసారి చెప్పుకోవడానికి మీకు అడ్రస్లుండవు, సమాధులు మాత్రమే ఉంటాయి. పొలాలున్నది వ్యవసాయం చేయడానికి, మాల్స్ కట్టి వ్యాపారం చేయడానికి కాదు. వెళ్ళండి. ఆగండి. హలో, నేను విజయ్ మాట్లాడుతున్నానండి. ఓకే, వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. వీళ్ళు వీళ్ళ పొలాలు నమ్ముకున్నారు, అమ్ముకునే వాళ్ళకి దున్నుకునే హక్కు లేదు, మీకు తెలుసుగా. రేయ్, నమ్ముకున్న భూమిని అమ్ముకునే మూర్ఖత్వం వాళ్ళలో ఇంకా రాలేదు. ఈ అమాయకుల్ని నువ్వు మోసం చేశావు, మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. నన్ను వెళ్ళమండం కాదే పెద్ద మనిషి, ముందు నువ్వు మీ ఇంటికి వెళ్ళు. అక్కడ మీ ఆడవాళ్ళందరూ కలిసి చెదగొట్టేసుకుంటున్నారు, వాళ్ళు గొడవలు తీర్చు. అనయ్య,
చూశారా మరి ఈ ఊరి జనమంతా తన వెనక ఉన్నారని ఆయన గారు నా మీద ఎలా దౌర్జన్యం చేస్తున్నారు? ఊళ్ళో రైతుల మీద దౌర్జన్యం చేస్తుంది నువ్వురా. వీడిని చంపేయాలన్నయ్య, చంపేస్తాను వీడే. విజయ్ వదులు, వదులు విజయ్. ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేస్తున్నారో ఎస్ఐ గారు చూస్తూనే ఉన్నారు కదండి. వీడు రైతు భూముల్ని కబ్జా చేసి వాళ్ళని దున్నుకోకుండా అడ్డుపడుతున్నాడు. వీడిపై మీరు యాక్షన్ తీసుకుంటారా లేకపోతే నన్ను తీసుకోమంటారా? మేము చూసుకుంటాం సార్, మీరు వెళ్ళిపోండి. ఏ ఒక్క రైతు సెంటు భూమి కూడా లాస్ అవడానికి వీల్లేదు. ఎవరికి అన్యాయం జరిగినా ఆ తర్వాత ఏం జరిగినా అది మీ పరిధిలోకి రాదు. ప్లీజ్, మాకు చెప్పారు కదా, మీరు వెళ్ళండి. ప్లీజ్ సార్, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. మీరు బయలుదేరండి. మీరు కూడా బయలుదేరండి. ఓకే ఇన్స్పెక్టర్. థ్యాంక్స్ ఎస్ఐ గారు, భలే టైంకి వచ్చేసారు. నిజంగానే నీ టైం బాగుంది. ఇంకోసారి ఇది రిపీట్ అయితే నీ బెయిల్ రద్దు చేసి నిన్ను రిమాండ్కి పంపించాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. బీ కేర్ఫుల్. ఇమీడియట్ గా రైతుల భూములు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయి, లేదంటే నీ చేతికి బేడీలు. పదండి. ఏం చేద్దాం? డ్రాప్ అవడం బెటర్. ఇంత దాకా వచ్చాక మీరు తగ్గినా నేను తగ్గను. బట్ ఆ బ్రదర్స్ ఇద్దరు ప్రాబ్లం చేస్తారు కదా. ప్రాబ్లం మీకు. బావమరుదులన్న సెంటిమెంట్ పక్కన పెట్టి ఇద్దరిని లేపేస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. వచ్చేసా. ఎలా ఉన్నారండి? సీతలేని రాముడు ఎలా ఉంటాడు? మీ గాయం తగ్గిందా? శరీరానికి తగిలిన గాయం ఎప్పుడైనా మానుతుంది, కానీ నీకు దూరంగా ఉన్నానన్న బాధ మనసును గుచ్చుతోంది. అందుకే ఆ గాయం మానడం కష్టమని తెలిసి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసా. నిజంగా నిరంతరం నీ ధ్యాసే, అందుకే ఆగలేకొచ్చేసా. ఐ లవ్ యూ గంగా. అయ్యో అయ్యో అయ్యో, ఎన్ని ముత్యాలో. ఇంకొకసారి నవ్వా, ఈ జేబు కూడా నింపుకుంటాను. చాలే పొండి. ఏయ్, నేనొక్కడనే పోవటానికి కాదు, నిన్ను కూడా తీసుకెళ్ళటానికి వచ్చాను. పద, బ్యాగ్ సర్దుకో. నిజమా? నిజంగా మనకి పెళ్ళవడం నిజం కదా, నాకు ఉద్యోగం రావడం నిజం కదా. అలాంటప్పుడు మనం కాపురం పెట్టడం కూడా ఎందుకు అబద్ధం అవుతుంది? కానీ మా బామ్మ. సర్లేవే, నీ జీవితం చక్కబడుతుందంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను? నిజంగా అంటున్నావా నానమ్మ? అల్లుడు గారు మారిపోయారని మాకు అర్థమైపోయిందమ్మా. వెళ్ళి బట్టలు సర్దుకో. అన్నం పెడుతున్న ఇంటిని ఆదుకొని గొప్ప పని చేసావయ్యా. ఇన్నాళ్ళు నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఏమనుకోకే. దాందేముందిలే బామ్మ, అప్పుడు అపార్థం చేసుకోకపోతే ఇప్పుడు అర్థం చేసుకునే దానివా ఏంటి? మొత్తానికి నా మంచితనం అర్థం చేసుకున్నా, అదే చాలు. అవును అల్లుడు గారు, మా గంగ చాలా అదృష్టవంతురాలు. వెళ్ళిరానా నానమ్మ? బయలుదేరుతున్నావా తల్లి? నానమ్మ ఎందుకు ఏడుస్తున్నావే? ప్రతి ఆడపిల్లకి ఇది తప్పదు. ఈ రోజు నుంచి కొత్త జీవితం ప్రారంభిస్తున్నావు. ఆనందంగా వెళ్ళిరా అమ్మా. వెళ్ళొస్తాను నానమ్మ. నాన్న కృష్ణ జాగ్రత్త.
పోవే బడవకానా, ఏంటి ఆ మాత్రం నేను చూసుకోలేనా ఏంటి? ఏం మాట్లాడాలో ఏమని దీవించాలో అర్థం కావట్లేదమ్మా. సంతోషంగా ఉండమ్మా, అప్పుడప్పుడు వచ్చిపోతుండు. అలాగే నాన్న. అక్క, కృష్ణ, బడవకానా, అక్కయ్యని ఎల్నివే. రేపొద్దున్న నువ్వు కూడా మీ అత్తగారింటికి ఇలాగే వెళ్ళాలి, తెలిసిందా? నేనేం వెళ్ళను. నువ్వు మా దగ్గరే ఉండాలంటే మీ నాన్న ఇల్లరకు అల్లుడిని తీసుకురావాలి. గంగా, మన ఇంట్లో పాలు పొంగించడానికి టైం అవుతుంది. మేము బయలుదేరతామండి. ఆ, పదమ్మా. జాగ్రత్త అల్లుడు గారు. జాగ్రత్తగా వెళ్ళిరండి అమ్మా. ఎంత ఓపికైనా ఒక హద్దుంటుంది బాబు. నీ మంచితనాన్ని వాడు చేతకాంతనంగా తీసుకుంటున్నాడు. మన కుటుంబాన్ని 10 మంది ముందు పరిచయం చేస్తున్నారు బాబు. ఇక ఉపేక్షించే ఉపయోగం లేదు. ఆ నీచుల్ని శిక్షించాల్సిందే. ఆ రోజు మీరంతా కలిసి అనవసరంగా నన్ను ఆపారు, లేదంటే ఆ రోజే చచ్చుండేవాడు. చంపడం పరిష్కారం కాదు విజయ్. ఒక మనిషి ప్రాణాలు తీసే హక్కు మనకు లేదు. అంత దుర్మార్గం కూడా మనకొద్దు. ఒక మంచోడిని చంపితే అది దుర్మార్గం అమ్మా. అదే ఒక దుర్మార్గుడిని చంపితే అది దుష్ట శిక్షణ అవుతుంది. పురాణ కాలంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెల్లేది బాబు. ఈ కాలంలో ఎవరికి చెప్పినా అది నేరం అవుతుంది. నేను నేరస్తుడైనా పర్వాలేదు, వాడు మాత్రం బతకూడదన్నయ్య. వాడికి బ్రతికే అర్హత లేదు. నువ్వు అనన్నయ్య, వాడిని ఇప్పుడే వెళ్ళి చంపేస్తాను. మనలో మనకి గొడవలు ఎందుకు బావగారు? మీ సొంత విషయాల్లో నేను తలదవచ్చు, నా సొంత విషయాల్లో కూడా మీరు తలదవచ్చండి. అంతే నేను కోరుకునేది. వీళ్ళు వీళ్ళ పొలాలు నమ్ముకున్నారు. అమ్ముకునే వాళ్ళకి దున్నుకునే హక్కు లేదు. ఆలోచించకన్నయ్య, వాడందరి ముందు మనల్ని అంత అవమానించాక వాడు ఇంకా బతకూడదు. చెప్పానయ్య, అందరి ముందు నేను అవమానించిన వాడి తల నరికొస్తాను. విజయ్,
అందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్. మీరందరూ ఊహించని సర్ప్రైజ్. మన ఇంటికి ఒక చీఫ్ గెస్ట్ వచ్చారు. ఆ గెస్ట్ ఎవరో తెలుసా? ఏయ్ పాపా. హాయ్ ఫ్రెండ్. కమ్. ఏంటంకుల్ ఎందుకు ఏడుస్తున్నారు? నేను ఏడవట్లేదమ్మా. ఇది సంతోషం. నేను అంకుల్ కాదు, నేను మీ డాడీనమ్మా. మా డాడీయా? అవునమ్మా, ఐఎమ్ యువర్ డాడీ. డాడీ? అవును తల్లి. ఏంట్రా నువ్వు అనేది? ఈ పాప నీ కూతురా? అవునన్నయ్య.